నమస్తే 2026 మే 24 నుండి 30వ తేదీ వరకు కన్యరాశివారి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయో, ఆకాశంలో గ్రహాల కదలికలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయో తెలుసుకోవడానికి ఈ డీప్ డైవ్ విశ్లేషణకు స్వాగతం. సూటిగా విషయంలోకి వెళ్ళిపోదాం రండి. సరే, ఈ వారం మనం ఏమేం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా గ్రహాల కదలికలు, ఆ తర్వాత కెరీర్, ఆర్థిక పరిస్థితి, చదువు, కుటుంబం, ఆరోగ్యం, ఇంకా ఫైనల్గా ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు పాటించాలో ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ చూసేద్దాం. మొదటి విభాగం, ఈ వారపు గ్రహస్థితుల అవలోకనం. అసలు ఈ వారం గ్రహాల మార్పులు ఎలా ఉన్నాయి, ఇవి ఎవరికి ఎక్కువగా వర్తిస్తాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం కదా. మరి చూద్దామా? ముందుగా బేసిక్స్ మాట్లాడుకుందాం. ఈ అంచనాలు పక్కాగా ఎవరికి వర్తిస్తాయంటే, ఉత్తర నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం, అలాగే చిత్త నక్షత్రంలోని మొదటి 2 పాదాల కింద జన్మించిన వారికి ఇవి వర్తిస్తాయి. ఇది ఈ వారానికి మన ఆస్ట్రాలాజికల్ ఫౌండేషన్ అన్నమాట. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. బుధుడు మిథున రాశిలో ఉండటం అంటే కన్యరాశివారి విశ్లేషణా శక్తి, అనలిటికల్ పవర్ ఈ టైంలో అమాంతం పెరిగిపోతుంది. ఏవైనా ముఖ్యమైన డాక్యుమెంట్స్ డ్రాఫ్ట్ చేయాలన్నా లేదా కొత్త నిర్ణయాలు, సంస్కరణలు అమలు చేయాలన్నా ఇది పర్ఫెక్ట్ టైం అని చెప్పొచ్చు. ఇక ఈ వారం రోజువారీ క్యాలెండర్ ఒక్కసారి గమనిద్దాం. ఆదివారం, సోమవారం సూర్యుని ప్రభావం వల్ల పని ఒత్తిడి కొంచెం గట్టిగానే ఉంటుంది. టెన్షన్ పడకండి. మంగళ, బుధవారాలు మాత్రం ఏవైనా ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఆ తర్వాత గురు, శుక్రవారాలు ఆర్థికంగానూ రొమాంటిక్గానూ భలే ఆనందాన్నిస్తాయి. ఇక శనివారం వచ్చిందంటే ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ ఆత్మపరిశీలన చేసుకోవడమే. వీటన్నిట్లోకెల్లా ఈ వారంలో అత్యంత కీలకమైన రోజేదైనా ఉందంటే అది మే 27, అంటే బుధవారం. బుధుడి అనుకూల ప్రభావం వల్ల ఆగిపోయినా లేదా అతి ముఖ్యమైన పనులేవైనా ఉంటే వాటిని కంప్లీట్ చేయడానికి ఇదే బెస్ట్ డే. ఇక కెరియర్ మరియు ఫైనాన్షియల్ అవుట్లుక్ అంటే వృత్తి, ఆర్థిక పరిస్థితుల వైపు దృష్టి సారిద్దాం. ఈ వారం ప్రొఫెషనల్ లైఫ్లో గ్రహాల వాతావరణం చాలా డైనమిక్గా ఉండబోతోంది. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, ఒకవైపు సూపర్ పాజిటివ్స్, మరోవైపు కొద్దిగా టెన్షన్స్. పడ్డ కష్టానికి మంచి గుర్తింపు దక్కుతుంది. పూర్వీకుల అదృష్టం కలిసొస్తుంది. ఆగిపోయిన పాత బకాయిలో చేతికొస్తాయి. కొత్త బిజినెస్ డీల్స్ కూడా కుదురుతాయి. ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే, మరోవైపు విపరీతమైన పని ఒత్తిడి, మానసిక ఆందోళన ఉంటాయి. ముఖ్యంగా ఖర్చులు ఆదాయాన్ని మించిపోయే ప్రమాదముంది. కాబట్టి పక్కా బడ్జెట్ ప్లానింగ్ అయితే మస్ట్ సుమా. తదుపరి విభాగం ఎడ్యుకేషన్ అండ్ పర్సనల్ గ్రోత్. చదువు లేదా తమ వ్యక్తిగత ఎదుగుదలపై ఫోకస్ చేసేవారికి ఇక్కడ చాలా క్లియర్ గైడెన్స్ దొరుకుతుంది. విద్యార్థులకు, పరిశోధనలు చేసేవారికి ఇది నిజంగా మంచి టైం. అయితే ఇక్కడొక స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఉందిండోయ్. పరీక్షల్లో సక్సెస్ సాధించాలంటే మాత్రం మామూలు కష్టం సరిపోదు, ఇంకా ఎక్కువగా కష్టపడాలి. ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకూడదు. ఫోకస్ అంతా బుక్స్ మీదే ఉండాలి. ఇప్పుడు 4వ విభాగానికి వెళ్దాం. అదే ఫ్యామిలీ, లవ్ మరియు రిలేషన్షిప్స్. పర్సనల్ రిలేషన్స్ విషయానికొస్తే ఈ వారం కాస్త సెన్సిటివ్గా, బాగా ఇమోషనల్గా ఉండబోతోందని చెప్పొచ్చు. ఈ వారం ఎమోషన్స్ చాలా డీప్గా ఉంటాయి. అకస్మాత్తుగా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి మనసు కొంచెం ఉద్వేగానికి గురవుతుంది. ఇక ప్రేమ విషయానికొస్తే అపార్థాలకు అస్సలు ఛాన్స్ ఇవ్వకండి. ప్రతి విషయంలోనూ క్లారిటీగా ఉండండి. సింగిల్స్కి కొత్త పరిచయాలేర్పడే అవకాశం ఉంది. ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. పేరెంట్స్ ఫుల్ సపోర్ట్ ఇస్తారు. పిల్లల చదువుల గురించి కూడా చర్చలు జరుగుతాయి. వీటన్నింటికీ మించి ఒక అద్భుతమైన విషయమేంటంటే, మీ జీవిత భాగస్వామి ఇచ్చే సలహా ఈ వారం మీకొక కవచంలా రక్షిస్తుంది. ఆ సలహాని అస్సలు తీసిపారేయకండి. 5వ విభాగం ఆరోగ్యం మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు. మనమెప్పుడూ పాజిటివ్స్ చూసుకుని సంతోషపడటమే కాదు, జ్యోతిష్య చక్రాలు చూపిస్తున్న ఈ చిన్న చిన్న వార్నింగ్ సైన్స్ని గమనించడం కూడా అంతే ఇంపార్టెంట్. మరి ఆ జాగ్రత్తలేంటో కాస్త డీటెయిల్డ్గా చూద్దాం. ముందుగా డైజెస్టివ్ సిస్టమ్, అదేనండి జీర్ణ మరియు ఉదర సంబంధిత ఆరోగ్య సమస్యల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏది పడితే అది తినేయకండి. అలాగే ఓవర్ థింకింగ్, అనవసరమైన ఆలోచనలు తగ్గించుకుంటే మానసిక ప్రశాంతత మీ సొంతం. రిలేషన్షిప్స్లో అపార్థాలకు చెక్ పెట్టండి. ఇకపోతే వృత్తిపరమైన ప్రయాణాలు లేదా తీర్థయాత్రలకు వెళ్లడం బాగా కలిసి వచ్చినప్పటికీ డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం 100% ఫోకస్ అండ్ కేర్ చాలా అవసరం. ఇక్కడ ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు.
చివరగా 6వ విభాగం రెమెడీస్ అండ్ లకీ చార్మ్స్. ఈ వారంలో వచ్చే చిన్న చిన్న అడ్డంకులను అధిగమించడానికి, అలాగే ఉన్న పాజిటివ్ ఎనర్జీని పూర్తిగా వాడుకోవడానికి మనకున్న మార్గాలేంటో చూద్దాం. ఇక్కడ ఈ లకీ ఎలిమెంట్స్ని ఒకసారి గమనించండి. ఈ వారానికి మీకు అదృష్టాన్ని తెచ్చే సంఖ్యలు 5, 14 మరియు 23. మీ లకీ కలర్ వచ్చేసి గ్రీన్, అంటే ఆకుపచ్చ రంగు. ఇక ముఖ్యమైన పనులు మొదలుపెట్టడానికి అత్యంత అనుకూలమైన రోజు బుధవారం. ఇది మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఇక ఈ వారం ఎదురయ్యే ఆటంకాలను బ్రేక్ చేయడానికి ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ 2 స్టెప్ రొటీన్ ఉంది. స్టెప్ 1 ఏంటంటే, ప్రతిరోజూ క్రమం తప్పకుండా గాయత్రీ మంత్రాన్ని జపించడం. ఇక స్టెప్ 2, బుధవారం రోజున విఘ్నేశ్వరుడికి గరికతో అంటే దూర్వాలతో పూజ చేయడం. కష్టాలను జయించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఈ విశ్లేషణ ముగింపుకు వచ్చేసరికి ఒక చిన్న ఆసక్తికరమైన ప్రశ్న. ఆకాశంలోని ఈ గ్రహస్థితులు కేవలం మనకొక మార్గాన్ని మాత్రమే చూపిస్తాయా? లేక ఆ దారిలో మనం సరైన అవగాహనతో వేసే అడుగులు, మనం చేసే పనులే మన నిజమైన భవిష్యత్తును నిర్దేశిస్తాయా? ఒక్కసారి ఆలోచించండి. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం.